ప్రైజ్ ది లార్డ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, స్పెషల్గా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఏం రాయబడింది, ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే సౌలు అనే వ్యక్తి తో స్టార్ట్ అవుతుంది. ఈ సౌలు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని మోషే రాసిన, అంటే దేవుడు మోషే చేత రాయించబడిన ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించే వ్యక్తి ఎవరంటే పౌలు గారు. అది మనం అర్థమవుతుంది. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రకటించినా కూడా ఈ సౌలు అనే వ్యక్తి వారిని హింసిస్తూ, బెదిరిస్తూ, ఒప్పిస్తూ, అవసరమైతే చెరసాలలో వేయించి చంపేయడం కూడా చంపేయడానికి కూడా వెనకాడని దారుణమైన వ్యక్తి ఎవరంటే సౌలు. ఈయన యెరూషలేములో ఉన్న యేసుక్రీస్తు యొక్క శిష్యుల్ని, యేసుక్రీస్తు నమ్మిన వారిని బెదిరించడం కానీ, శ్రమ పెట్టడం కానీ, జైల్లో వేయడం కానీ, చివరికి చంపేయడం కానీ జరిగింది. అంటే యెరూషలేములో ఎక్కడ కనబడినా కూడా, యేసుక్రీస్తు నమ్మిన వారు ఎక్కడ కనబడినా, యేసుక్రీస్తుని ప్రకటించే వారు ఎక్కడ కనబడినా కూడా ఈ సౌలు అనే వ్యక్తి చాలా దారుణంగా హింసిస్తూ ఉండేవాడు. అలా సౌలు యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ బెదిరించాడు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. కొంతమందిని యెరూషలేములో వాళ్ళని హింసించాడు, జైల్లో వేయించాడు, నానా తిప్పలు పెట్టాడు. ఇలా యెరూషలేం అయిపోయింది. ఇప్పుడు ఆయన మనసు దేని మీద పడిందంటే దమస్కు అనే ప్రాంతం మీద పడింది. దమస్కులో కూడా యేసుక్రీస్తు ప్రకటించేవారు ఉన్నారు, యేసుక్రీస్తుని విశ్వసించేవారు యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉన్నారు అని ఆయన తెలుసుకొని ఆయన అక్కడ యెరూషలేంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడా, ఇదిగో దమస్కు ప్రాంతంలో కూడా యూదులు ఉన్నారు, యేసుక్రీస్తుని ప్రకటించేవారు ఉన్నారు, అక్కడున్న వారికి పత్రికలు రాయి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ దగ్గరికి వాళ్ళందరినీ మీ దగ్గరికి తీసుకొస్తాను, నేను అక్కడికి వెళ్ళే విధంగా పత్రికలు అక్కడున్న యూదులకి రాయి, సమాజ మందిరంలో ఉన్న ప్రధాన యాజకులకి రాయి అని సౌలు ఇక్కడున్న ప్రధాన యాజకుడు యెరూషలేంలో ఉన్న ప్రధాన యాజకుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పత్రికలు రాసుకొని కొంతమందితో బయలుదేరుతాడు సౌలు గారు దమస్కు అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు ప్రకాశించబడి కింద పడిపోతాడు పౌలు. ఆయన వెళ్ళే మార్గంలో కింద పడిపోయి ఆయన కళ్ళు మొత్తం మసక కనబడతా ఉంటుంది. ఆ ఆకాశంలో నుండి వెలువడిన అకస్మాత్తుగా వెలుగులో ఒక స్వరం వినబడుతుంది. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని స్వరము వినబడుతుంది. నువ్వెవడు ప్రభువా అని అడిగినప్పుడు నేను నన్ను హింసిస్తున్న యేసుని అని ఆ స్వరం అతనికి వినబడంగానే ఏం అర్థం కాదు, ఏం కనబడదు, ఆయన కళ్ళు మొత్తం పోతుంది. ఇదిగో నేను నిన్ను ఎన్నుకున్నాను, ఈ పట్టణంలోనికి నువ్వు వెళ్ళు అని స్వరం దేవుడు యేసే మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా స్వరం విన్నారు, కానీ వాళ్ళకి ఏం కనబడలేదు, వాళ్ళు ఏమో పట్టించుకోలేదు. మిగతా వాళ్ళు ఈయన కళ్ళు కనబడేసరికి మసక కనబడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టణంలో తీసుకెళ్లారు. ఇక దమస్కు పట్టణంలోకి సౌలు అక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ దమస్కు ప్రాంతాల్లో అననీయ అని ఒక వ్యక్తి ఉన్నాడు. దమస్కు పట్టణంలో ఎవరు ఉన్నారు, అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ అననీయ వ్యక్తి ఏం చేశాడంటే, అననీయ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై ఇదిగో ఈ పట్టణంలో యూదా అని ఇంటి దగ్గర ఒక వ్యక్తి కళ్ళు కనబడకుండా ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అతన్ని నేను ఎన్నుకున్నాను, అతని పేరు సౌలు అని పిలువబడే ఒక వ్యక్తి యూదా ఇంటి వద్ద ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు, ప్రభువా ఇదేంటి, ఆయన సౌలు కదా, ఆయన ప్రజల్ని, నీ బిడ్డల్ని, నిన్ను నమ్ముకున్న వారిని హింసించేవాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాలా అని కొసివేసినప్పుడు, నేను అతన్ని ఎన్నుకున్నాను, అతడు అన్యజనుల ఎదుట, యూదుల ఎదుట, రాజుల ఎదుట నా కొరకు అనేక శ్రమలు అనుభవిస్తాడు, అతన్ని నేను ఎన్నుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను ప్రభు అననీయ అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు, అననీయ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా అక్కడి యూదా ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఆ సౌలు ఆయన పడుకొని ఉంటాడు 3 రోజులు, అన్నం లేక, పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోకుండా, కళ్ళు కనబడకుండా మసకతో చీకట్లోనే ఆయన సౌలు ఉంటాడు. దేవుడు సౌలు కూడా ప్రత్యక్షమవుతాడు. ఇలా అననీయ అనే వ్యక్తి వస్తాడు, ఎదురు చూడు అతని కొరకు అని. అననీయ అతని దగ్గరకు వచ్చినప్పుడు అననీయ అతని దగ్గరికి వెళ్ళి కళ్ళు మీద చేయి పెట్టి, ఇదిగో నీకు దమస్సు మార్గంలో నీకు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు, నువ్వు అనేక అన్యజనుల ఎదుట, యూదుల ఎదుట, రాజుల ఎదుట అనేక శ్రమలను అనుభవిస్తావని ప్రభు నాతో చెప్పాడు అని చెప్పి అతనికి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు వస్తాయి. అతని కళ్ళు పొరలు కట్టి కళ్ళు కనబడినప్పుడు ఒక్కసారిగా తర్వాత సౌలు బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకొని ఆ దమస్కు పట్టణంలో ప్రభు గురించి ధైర్యంగా చెప్తా ఉన్నాడు. యేసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ఉంటాడు. తర్వాత చాలామంది పట్టించుకోరు, అయినా కూడా ఆయన ఇంకా బహుధైర్యంగా యేసే క్రీస్తు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య, ధర్మశాస్త్రంలో లిఖించబడిన మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసుక్రీస్తు అని పౌలు ప్రకటించుకుంటూ అనేక రోజులు వాళ్ళతో పాటు ఆ దమస్కు పట్టణంలో ఉంటాడు సౌలు గారు. అది చూసిన యూదులు కలవరపడతారు. ఇదేంటి బాబు, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇతను ప్రకటిస్తున్నాడు అని యూదులందరూ గుమికూడి సౌలుని చంపాలని చూసి ప్రతి ఇంటి ద్వారము దగ్గర వాళ్ళు కాపలా కాసుకొని ఉంటారు. ఎక్కడున్నాడు కనబడితే చంపేయడమే విధానంలో సౌలుని చంపాలని యూదులందరూ అక్కడ గుమికూడి ద్వారాల దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, పౌలు ఎక్కడ పట్టుకుని అక్కడ చంపేయాలని. అయితే ఇప్పుడు
అక్కడున్న శిష్యులు ఏం చేశారంటే సౌల్ని గంపలో ఉంచి ఆ గోడ అంచున దింపేసి యెరూషలేం పంపించేస్తారు. ఇది జరిగింది. యెరూషలేం పంపించారు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. యెరూషలేం ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేంకి వెళ్ళారు. యెరూషలేంలో ఎవరున్నారు? శిష్యులున్నారు. ఒకసారిగా సౌలు శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. అమ్మో, సౌలు వచ్చేస్తున్నాడు, మనల్ని హింసిస్తాడు, కొడతాడు అని భయపడ్డారు. అప్పుడు బర్నబాసు వచ్చి సౌలు మారిపోయాడు. ఆయన దమస్కు పట్టణంకి వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అతని ప్రత్యక్షమై అతను ఎన్నుకున్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు సౌలుతో మాట్లాడాడు. ఆయన మారిపోయాడు. ఆయన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు, నమ్మండి అని శిష్యుల్ని ఒప్పించాడు బర్నబాస్. ఎవరిని పరిచయం చేశాడంటే సౌలు మారిపోయాడని శిష్యుల్ని ఒప్పించాడు బర్నబాస్. ఇది జరిగింది యెరూషలేం దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడి ఇంకా ప్రభు వాక్యాన్ని విస్తారంగా ప్రకటిస్తూ ఉన్నారు. సకల ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. అనేక ప్రాంతములకు తిరుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నారు. సంఘం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. క్షేమాభివృద్ధి సంఘానికి కలుగుతూ ఉంది. సంఘంలో ఉజ్జీవం కలుగుతూ ఉంది. అప్పుడు ఈ శిష్యులందరూ ఏం చేశారంటే సౌల్ని కైసరు అనే తాసునకు పంపించారు. పేతురు ఏం చేశారంటే లుద్దా అనే ప్రాంతానికి వచ్చాడు. లుద్దా అనే ప్రాంతంలో ఒక పక్షవాయువు 8 సంవత్సరాల నుండి పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పేతురు చూసి అతని దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు స్వస్థపరచబడడం దేవుని నీకు ఇష్టమైతే నువ్వు నీ పరుపుని ఎత్తుకొని లేచి నీ పరుపుని ఎత్తుకొని నువ్వు వెళ్ళు అని పేతురు చెప్పినప్పుడు ఆ పక్షవాయువు బాగుపడి తన పరుపును తాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అది చూసిన ఆ వ్యక్తి దేవుడు చేసిన కార్యాన్ని అక్కడున్న లుద్దా అనే ప్రాంతంలో, షారోన్ అనే ప్రాంతంలో ప్రకటించినప్పుడు అనేక మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అంటే పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగుపరచబడడం వల్ల ఆ రెండు పట్టణాలలో ప్రభు నమ్ముకున్నారు. ఆయన సాక్షిగా ఉన్నాడు. సో ఆయన తర్వాత పేతురు అలా ఉన్నాడు. ఇంకా దానికి దగ్గరలోనే ఒక ఊరుంది, యొప్పే అని ఊరుంది. ఆ యొప్పే అనే ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరంటే తబిత. ఆమె మారు పేరేనంటే దొర్క. సో ఈమె ఏం చేస్తుందంటే ఆమె వృత్తి ఏంటంటే, ఆమె చేసే పని ఏంటంటే మిషన్ కుట్టుకోవడం, అంటే బట్టలు కుట్టడం ఆమె పని. ఆమె సత్క్రియలు చేసే ఆమె చాలా సత్క్రియలు చేస్తారు. ఆమె చాలా మంచి కార్యాలు చేస్తాయి, ధర్మ కార్యాలు చేసి ఆ ఊరిలో, ఆ యొప్పే అనే ప్రాంతంలో, ఆ యొప్పే అనే ఊరిలో తబితకు మంచి పేరుంది. చాలా మంచి కార్యాలు చేస్తుంది. కానీ ఒకరోజు ఆమె చనిపోయిన తర్వాత చాలా ఊరోళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మంచి వ్యక్తి చనిపోయారని ఆమెకి స్నానం చేయించి మేడగదిలో ఉంచారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమందిలో, అరే, ఈ పేతురు ఇక్కడే ఉన్నాడు కదా, పేతురు షారోను లుద్దాలో ఉన్నారా, అక్కడికి వెళ్ళి పేతురుని తీసుకురండి, పేతురు గారు ప్రార్థన చేస్తే బతుకుతుందేమో అని విశ్వాసం వాళ్ళు కలిగి ఇద్దరు మనుషుల్ని పేతురు దగ్గరికి పంపిస్తారు. ఇద్దరు మనుషులు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేతురు ఆ విషయాలను విన్న తర్వాత వాళ్ళతో పాటు యొప్పే అనే ప్రాంతానికి పేతురు వస్తాడు. అయితే ఆ సిచ్యువేషన్ మొత్తం పేతురు చూస్తాడు. చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇదిగో ఈమె ఉన్నప్పుడు ఈ బట్టలు కుట్టింది ఈమె అని ఆమె గురించి చాలా మంచిగా చెప్పడం ఆ పేతురు గమనిస్తాడు. వెంటనే పేతురు వాళ్ళందరినీ బయటకు పంపించేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి తబిత శవం వైపు చూసి తబిత లెగు అని చెప్పినప్పుడు ఆమె లేచి పేతురు ఎదుట నిలిచింది. అప్పుడు అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. యొప్పేలో చాలా ఆశ్చర్యకార్యం అది. యొప్పే అనే పట్టణంలో చాలా ఆశ్చర్యకార్యం. అది చాలామంది ప్రభువునందు విశ్వసించారు. అప్పుడు పేతురు గారు ఆ యొప్పే అనే ప్రాంతంలో సీమోను అనే చర్మకారుని ఇంటి యొద్ద అనేక దినములు అక్కడ పేతురు గారు ఉన్నట్టు మనం చూస్తాం. ఇది 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఇది 9వ అధ్యాయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సౌలు ఏ విధంగా మార్పు చెందాడు, ప్రభువు అతన్ని ఎలా దర్శించాడు, తర్వాత సౌలు ఏ విధంగా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు, సౌలు అనేక ఎదుర్కొన్న కొన్ని సమస్యలు మనం చూసాము, ఎలా శిష్యులు సౌలుని స్వీకరించారు, అక్కడ సంఘ క్షేమాభివృద్ధి జరిగినట్టు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 2 ప్రత్యేకమైన పట్టణాల గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. షారోను, లుద్దా, యొప్పే అనే 3 ప్రాంతాలలో లుద్దా అనే ప్రాంతంలో లుద్దా అనే ఊరిలో ఒక పక్షవాయువు బాగుపడడం వల్ల అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అదేవిధంగా యొప్పే అనే ప్రాంతంలో తబిత అనే స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత సీమోన్ అనే చర్మకారుని ఇంటి వద్ద పేతురు ఉండి వాక్యాన్ని చెప్తున్నట్లు మనం చూస్తాం. ఇది 9వ అధ్యాయం ఫ్రెండ్స్. ఈ 9వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ అధ్యాయాన్ని ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ఇలానే రాయబడింది. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించినాక దేవుని నామానికి మహిమ కలుగును. మరొక అధ్యాయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఆమేన్.